హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. పీఎం కిసాన్ యోజన ఒక కుటుంబంలో ఎంతమందికి రైతులకు పీఎం కిసాన్ యోజన నుండి ప్రయోజనం పొందవచ్చు, కొత్త రూల్స్ అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పీఎం కిసాన్ యోజన ఒక కుటుంబంలో ఎంతమందికి అనేది వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన రైతులకు సంక్షేమ ప్రయోజనాల కోసం పథకాలను అమలు చేయడమే తమ ప్రధాన ప్రాధాన్యత. నేటి కథనం ద్వారా మేము మీతో మాట్లాడబోతున్నాము. పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం. పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద రైతులకు ఏడాది 6,000 రూపాయలు సబ్సిడీ రూపంలో అందుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం కారణంగా ఈ పథకం ద్వారా రైతులకు తమను తాము నమోదు చేసుకోవడం ద్వారా కొంత హృదయపూర్వక సహాయం పొందుతున్నారు. రైతులకు కనీసం అవసరమైన ఆర్థిక అవసరాలను తీర్చడానికి హల్డేహోద్రా ఖచ్చితంగా సమయిస్తుందని చెప్పుకోవచ్చు. పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం పేద రైతులకు ప్రతి 4 నెలలకు 3 విడతలుగా సంవత్సరానికి మొత్తం 6,000 అందించే పథకం. పీఎం కిసాన్ యోజన కింద చాలామందికి గందరగోళంలో ఉన్నారు. ఇది పీఎం కిసాన్ యోజన కింద కుటుంబం నుండి ఎంతమంది రైతులు గరిష్ట మొత్తాన్ని పొందవచ్చనే దాని గురించి కాబట్టి ప్రశ్నకు సమాధానాన్ని నేటి కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద ఒక కుటుంబం నుండి ఒక రైతుకు మాత్రమే సబ్సిడీని పొందవచ్చని నిబంధనలు పేర్కొన్నారు. ఈ పథకం కింద డబ్బు పొందడానికి ఎవరు అర్హులు అని పరిశీలిస్తే భూమి ఎవరి పేరు మీద నమోదైందో వారికి మాత్రమే పీఎం కిసాన్ యోజన కింద ప్రతి 4 నెలలకు 2,000 రూపాయలు పొందే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ పథకం కింద నమోదు చేసుకొని పక్షంలో మీరు నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన రైతులైతే మీరు ఈ వెంటనే నమోదు చేసుకొని ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు పొందవచ్చు, ప్రభుత్వ పథకాలు పొందవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.